పోయింది. ఎలా పోయిందో గట్టిగా అయితే ఓ చైన్, ఆ చైన్ వేసుకుని బట్టన్ ఇప్పేసుకుని చూపించేస్తారు కొంతమందికి. నిజమే. అది ఎందుకు వేసుకున్నావు తెలుసా? నీ గొప్ప చెప్పుకోవడానికి. చైన్ ఉన్నవాడు ఎవడో బట్టన్ పెట్టుకోడు పైన, అటు బట్టన్ పెట్టుకున్నాడంటే సేటు దగ్గర ఎట్టేయడం, మళ్ళీ అది వచ్చిన తర్వాత పెట్టుకుని బట్టన్ తీసేస్తాడు. నాకు ఇది ఉందని షో చేయడానికి, ఇది నాకు ఇంత సామర్థ్యం ఉంది అని చూపించుకోవడానికి తప్ప నీ కడుపు నింపుకోవడానికి పని చేయని దాని గురించి పరలోకం పోగొట్టుకోవడం ఏమైనా బాగుందా? నీకు సంబంధం లేదు, నీకు ఉపయోగం లేదు. మలచబడని రాళ్లను దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. పదే పదే తిమోతి 2:9లోను, 3:3లోను దేవుడి మాటలను స్పష్టంగా రాశాడు. స్పష్టంగా స్త్రీ దైవ భక్తి గల స్త్రీ ఎటువంటి వాటితోనూ అలంకరించుకొనక హృదయానికి మంచి స్వభావాన్ని అలంకరణగా వేసుకోవాలి. హల్లెలూయా. ఆ కోడలు అంత అందంగా ఉండి బంగారం అలంకరించుకుంటే ఎంతో పొగరనుకోండి, మామయ్య బయటికి వెళ్ళి మా కోళ్ళు ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్పడం, నా కోళ్ళకి ఎంత పొగరో తెలుసా. అలంకరణ హృదయానికి ఉండాలి. దేహానికి ఉంటే ఏంటి ఉపయోగం? అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మె. పందికి ముక్కు పొడక ఎలా ఉంటే ఎలా ఉంటుందో చూస్తే అలా కనపడతారంట దేవుడికి. వీళ్ళు మంచి గుణాలు లేకుండా, హృదయానికి అలంకరణ లేకుండా, శరీరానికి అలంకరణ కలిగిన వారుగా ఉన్నారు. శరీర అలంకరణ పోయి హృదయానికి అలంకరణ రావాలి. కొందరు శరీర అలంకరణ తీసేస్తారు, హృదయానికి అలంకరణ చేసుకో. హృదయానికి ఆ పొగరు, గర్వం, కోపం అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. వస్తువులు తీసేసి ఎందుకండి? ఆవిడ తిట్టుకుంటారు, పైకి తీసేయడం కాదు హృదయం మారాలి అని పెట్టుకున్న ఆమె. ఈవిడికి వచ్చేసింది పాయింట్, దొరికింది ఈవిడికి. అందుకే యేసయ్య అంటాడు, పాత్ర వెలుపట లోపట శుద్ధి అవ్వాలి. హల్లెలూయా. మన పాత్ర వెలుపట లోపట శుద్ధి అవ్వాలి. మనం ఏదైనా అన్నం తినాలనుకున్నప్పుడు గిన్నె లోపలే కదా అన్నం వేసుకుంటాం, లోపల కడుక్కుని అన్నం తినేయం. ఎందుకు లోపల బయట కడుగుతాం? మనం తినాలంటే పాత్ర లోపల బయట శుభ్రంగా. దేవుడు మనల్ని స్వీకరించాలంటే లోపట బయట శుభ్రపరచబడాలి. హల్లెలూయా. చాలా పెద్ద చర్చ, 500 మంది. ఫోన్ చేస్తున్నాం, ఆమె సాక్ష్యం అంతా మాట్లాడతా. నేను సిస్టర్ ఈ రిఫరెన్స్ అర్థం ఏంటని ఇలా చూడగానే మూసేసి, మీరు నాకు చెప్తే నేను తీనండి, దేవుడు నాకు చెప్పాలన్న. ఇది నేను రాశానా? నేను కాగితం మీద రాసి, ఏమండి మీరు ఇది ఒకసారి చూసి చేయండి అన్నారు అనుకోండి, నీ మాట నేను ఎందుకు ఎట్టాను అంటే బాగుంది, దేవుడు రాయించింది ఇది, మీరు నాకు చెప్తే నేనేం తీనాను. అయిపోయింది. ఒక 3 months తర్వాత ఆమె ఒక మీటింగ్కి వచ్చారు. నేను రెండో స్పీకర్, ఆమె ముందు స్పీకర్. ఏమి వస్తువు తల పండిపోయింది. ఆమె తల పండిపోయిందని కూడా నాకు తెలియదు. తల పండిపోయింది. నేను కూర్చుని నాకు ఆపుకోలేకపోతున్నాను. మెసేజ్ అయిన తర్వాత కూర్చుని అయిపోయింది 2 మెసేజ్లు కూర్చున్నాం. ఆమె నేను మీ మీద చాలా కోపం వచ్చిందని మిమ్మల్ని ఎప్పుడు పిలకూడదు అనుకున్నాను. అనుకున్నాను. తర్వాత 3 రోజులు ఉపవాసం ఉందాం, దేవుడు నాతో మాట్లాడాలని 3 రోజులు ఉపవాసం ఉందంట. ఎందుకు ఆమెతో అలా చెప్పామని? దేవుడు నన్ను తిట్టాలని ఉపవాసం ఉంది ఆమె. 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆమె చెవులో ఏజ్కి 7:19 చదువు అన్నాడు. అందుకే ఇందాక ఆమె రెఫరెన్స్ తీసుకుపోతే, తమ వెండి బంగారాలు వీధుల్లో పారవేయుదురు అనే మాట ఉండగానే నాతో దేవుడు మాట్లాడాడు. ఒకవేళ ఆ రెఫరెన్స్ నేను చూపించుంటే